కొమురవెల్లి అంజయ్య సిద్దిపేట జిల్లాలో ఈ పేరు చెబితే తెలియని వారు ఉండరేమో బహుశా. అభ్యుదయ భావాలు గల ఆదర్శ పౌరుడిగా, నిబద్ధత గల పాత్రికేయుడిగా, సామాజిక స్పృహగల కవిగా, నలుగురి బాగు కోసం అహర్నిశలు కృషి చేసే సాంఘిక సంక్షేమ కృషీవలుడు, అందరికీ ఆత్మీయుడుగా నిలిచిన వ్యక్తి శ్రీ కొమురవెల్లి అంజయ్య. శేఖరయ్య జగదాంబ దంపతులకు 4వ సంతానంగా 1955 ఆగస్టు 9న సిద్దిపేటలో జన్మించారు అంజయ్య. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి డిగ్రీ కళాశాలలో బిఎస్సి డిగ్రీ వరకు చదివారు. డిగ్రీ చదివేటప్పటి నుంచే కవితలు, వ్యాసాలు, కథలు రాస్తూ అందరి మన్ననలు పొందారు అంజయ్య. అభ్యుదయ ధోరణిలో సాగే ఆధునిక కవితల రచనలకు ఆద్యులలో ఒకరు అంజయ్య. సిపిఐ పార్టీ అభ్యుదయ భావాలకు ఆకర్షితుడై పార్టీలో చేరి ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1979లో చైతన్య సాహిత్య సంస్థ స్థాపించారు. దీంతో పాటు సాహితీ వికాస మండలిలో సభ్యులుగా, కార్యదర్శిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా అంజయ్య రచించిన కవితలకు పదుల సంఖ్యలో పురస్కారాలు అందుకున్నారంటే వారి జ్ఞానం, మేధస్సు ఏపాటిదో చెప్పక తప్పదు. 1983లో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా చేరడం అంజయ్య జీవితంలో మరో మైలురాయి అని చెప్పవచ్చు. మంజీర రచయిత సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారాయన. సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఏర్పాటు, నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి శ్రీ కొమురవెల్లి అంజయ్య. జర్నలిస్టుగా వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు అంజయ్య. మాజీ సీఎం కేసీఆర్ కి అత్యంత ఆత్మీయుడిగా ఉన్నారాయన. సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్ గౌరవాధ్యక్షునిగా యోగా కార్యక్రమాల నిర్వహణలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. అంజయ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు విలేఖరిగా ఉన్నప్పుడు రాసిన కథనాలెన్నో సంచలనం సృష్టించాయి. ఈనాడు విలేఖరిగా పనిచేసినప్పుడు పంచాయతీరాజ్ శాఖలో అవినీతి కుంభకోణాలను వెలికితీసినందుకు అప్పటి పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ చంద్రయ్య ఎస్సీ అట్రాసిటీ కేసు అంజయ్యపై పెట్టేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై అప్పటి కాంగ్రెస్ నాయకులు ఫారూక్ హుస్సేన్, గంప మహేందర్ రావు తదితరులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాలు చేశారు. నిజాలు తెలుసుకున్న పోలీసులు అంజయ్యపై చేసిన తప్పుడు ఫిర్యాదును కొట్టివేశారు. పీపుల్స్ వార్ నక్సలైట్ల ఆధిపత్యం చలామణి అవుతున్న కాలంలో సుమారు 1990లో సిద్దిపేట పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ వెలుగులోకి తేవడంతో ఎన్సాన్పల్లికి చెందిన బాధిత కుటుంబీకులు శవాన్ని ఎడ్ల బండిపై తీసుకొచ్చి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కె చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1983లో సిద్దిపేట నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా అనేక వార్తలు రాశారు. అప్పటి కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్ ఆ వార్తలనే ప్రతిపక్షంగా భావించారంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో తోగుట మండలంలో చెరువుల నిర్మాణంలో జరిగిన అక్రమాలను వెలికి తీయడంతో అక్కడి ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి సవాల్ చేశారు. దాన్ని అంగీకరించి వారితో కలిసి అంజయ్య తోగుటలోని చెరువు వద్దకు వెళ్లారు. వారు వెళ్లేటప్పటికీ చెరువు కట్టను తొలగించి పునర్నిర్మాణం చేయడంలో భాగంగా వాగు అడ్డంగా నిర్మించిన అడ్డుగోడ రాతి కట్టడం వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందని మస్కూరి వచ్చి చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే 40 సంవత్సరాల అంజయ్య జర్నలిస్టు జీవితంలో రాసిన కథనాలెన్నో గుర్తింపు పొందాయి. అక్షర జ్ఞానిగా పేరొందిన కొమురవెల్లి అంజయ్య ప్రస్తుతం రియల్ టాక్ విత్ ఏకే షోతో త్వరలో ప్రత్యక్షంగా మీ ముందుకొస్తున్నారు.